Hi friends, good morning. Please first of all my channel like, share, subscribe and comment. Let's start today topic వచ్చేసి నేను ఎవ్రీడే సబ్జెక్ట్ వైజ్ కంటెంట్ వైజ్గా ఏపీటెట్కి సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. టుడే టాపిక్ సోషల్ స్టడీస్ ఐఎంపీ బిట్స్ 9th క్లాస్ పార్ట్ 1 ఏపీటెట్ కంటెంట్ వైజ్ అనమాట. లెసన్ నేమ్ వచ్చేసి భారతదేశం పరిమాణం మరియు ఉనికి. భారతదేశం ఏ నాగరికతల్లో ఒకటిగా ఉంది? ప్రాచీన నాగరికతలలో. భారతదేశం ఎలాంటి దేశము? ఒక విశాలమైన దేశము. ఇది ఏ అర్ధగోళంలో ఉంది? ఉత్తరార్ధగోళంలో ఉంది. భారతదేశం ఏ అక్షాంశ రేఖాంశాల్లో విస్తరించి ఉంది? దేశ ప్రధాన భూభాగం 8 డిగ్రీలు 4 ఉత్తర అక్షాంశాల నుండి 37 డిగ్రీలు 6 ఉత్తర అక్షాంశాల వరకు, 68 డిగ్రీలు 7 తూర్పు రేఖాంశాల నుండి 97 డిగ్రీలు 25 తూర్పు రేఖాంశాల వరకు విస్తరించి ఉంది. కర్కటక రేఖ దేశాన్ని ఏం చేస్తుంది? 2 సమభాగాలుగా విభజిస్తుంది. కర్కటక రేఖ ఏ అక్షాంశంలో ఉంది? 23 డిగ్రీలు 30 ఉత్తర అక్షాంశము. భారతదేశానికి దక్షిణాన చిట్ట చివరి ప్రాంతం ఏది? ఇందిరా పాయింట్. ఇందిరా పాయింట్ నీటిలో ఎప్పుడు మునిగిపోయింది? 2004 సంవత్సరంలో సునామీలో సముద్రంలో నీటిలో మునిగిపోయింది. భారతదేశ భూభాగ విస్తీర్ణం ఎంత? 3.28 మిలియన్స్ 32.8 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం ప్రపంచంలో మొత్తం భూభాగంలో ఎంత శాతంగా ఉంది? 2.4% ఉంది. ప్రపంచంలో భారతదేశం ఎన్నవ అతిపెద్ద దేశము? 7వ అతిపెద్ద దేశము. భారతదేశం దాదాపు ఎంత భూ సరిహద్దు కలిగి ఉంది? 15,000 కిలోమీటర్ల భూభాగ సరిహద్దును కలిగి ఉంది. అండమాన్ అండ్ నికోబార్ లక్షద్వీపులతో సహా ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంత పొడవు ఎన్ని కిలోమీటర్లు? 7,516.6 కిలోమీటర్లు ఉంది. భారతదేశానికి వాయువ్య, ఉత్తర మరియు ఈశాన్య దిశల్లో ఏ పర్వతాలు సరిహద్దుగా ఉన్నాయి? తరుణ ముడత పర్వతాలు. తరుణ ముడత పర్వతాల విస్తీర్ణంలో ఎక్కడ తగ్గడం ప్రారంభమైంది? 22 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి దక్షిణంగా ఈ భూభాగం అనేది తగ్గడం ప్రారంభమైంది. ఏ సముద్రం వైపు విస్తరించి ఉంది? హిందూ మహాసముద్రం వైపు ఈ యొక్క తరుణ ముడత పర్వతాలు అనేవి విస్తరించి ఉన్నాయి. ఎలా విడిపోయింది? 2 సముద్రాలుగా విడిపోయింది. ఆ సముద్రాల పేర్లు ఏంటి అంటే పశ్చిమాన అరేబియా సముద్రము మరియు తూర్పున బంగాళాఖాతంగా విభజిస్తుంది. తూర్పు మరియు పశ్చిమ విస్తరణ ఉత్తర దక్షిణ విస్తరణ కంటే ఎలా కనిపిస్తుంది? చిన్నదిగా కనిపిస్తుంది. గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్కు సమయంలో ఎంత వ్యత్యాసం ఉంది? 2 గంటల వ్యత్యాసం అనేది సమయంలో కనిపిస్తుంది. దేశాన్ని ప్రామాణిక సమయంగా తీసుకున్నారు. ఏ దేశాన్ని ప్రామాణిక సమయంగా తీసుకున్నారు? దేన్ని కాదు, భారతదేశంలో దేన్ని ప్రామాణిక సమయంగా తీసుకున్నారంటే మీర్జాపూర్ అంటే ఉత్తరప్రదేశ్ను గుండా వెళ్ళే భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82 డిగ్రీలు 30 తూర్పు రేఖాంశ సమయాన్ని మొత్తం దేశానికి ప్రామాణిక సమయంగా తీసుకున్నారంటే భారతదేశంలో ఇక్కడి నుంచి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మీర్జాపూర్ నుంచి వెళ్ళే భారతదేశ ప్రామాణిక రేఖాంశాన్ని 82 డిగ్రీలు 30 డిగ్రీల తూర్పు రేఖాంశ సమయాన్ని మొత్తం భారతదేశ సమయానికి ప్రామాణికంగా తీసుకున్నారని చెప్తున్నారు. పగలు రాత్రి వ్యవధిని ప్రభావితం చేసేవి ఏవి? దక్షిణం నుండి ఉత్తరం వైపుకు వెళ్లే కొలది అక్షాంశాల విస్తరణ అనేవి ప్రభావితం చేస్తాయన్నమాట. వేటి మధ్య కేంద్ర స్థానంలో భారత భూభాగం ఉంది? తూర్పు పశ్చిమ ఆసియా మధ్య కేంద్ర స్థానంలో భారత భూభాగం ఉంది. ఆసియా ఖండపు ఏ దిశలో విస్తరించి ఉన్న భాగమే భారతదేశము. దక్షిణ దిశలో విస్తరించి ఉన్న భాగం భారతదేశము. ఏ సముద్రం గుండా ప్రయాణించే మార్గాలకు భారతదేశం వ్యూహాత్మక కేంద్రంగా ఉంది? హిందూ మహాసముద్రం గుండా పశ్చిమాన ఐరోపాలను తూర్పున ఆసియా దేశాలను కలిపే మార్గాలకు వ్యూహాత్మక కేంద్రంగా హిందూ మహాసముద్రం అనేది సముద్రం గుండా ప్రయాణించే మార్గాలకు భారతదేశం వ్యూహాత్మక కేంద్రంగా ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చి సోషల్ 9th క్లాస్ ఇంపార్టెంట్ బిట్స్. ఇవి మీకు ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.